నారా లోకేష్ అలా అంటాడా? మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా అంటారా? మాట తీరు మార్చుకోవడా నారా లోకేష్ అంటున్నా జగన్మోహన్ రెడ్డి. మీరు ప్రైవేటీకరణ ఆపబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్తుంటే అసలు నీకు మైండ్ ఉందా? నీ ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోలేదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు డైరెక్ట్గా పర్మనెంట్ ఉద్యోగస్తులకి 2 కోట్లు ఇస్తాను, టెంపరీ ఉద్యోగస్తులకి 1 కోటి రూపాయలు ఇస్తాను, స్పాట్లో 25 లక్షలు ఇచ్చారు. అక్కడ రాజకీయం చేయకూడదండి. చనిపోయారు, వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేయాలి. అక్కడ పర్మనెంట్ వాళ్ళు ఎంతమంది, టెంపరీ వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ చూసుకొని కేవలం 90 డేస్ 90 రోజులు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి కూడా టెంపరీ వాళ్ళకి 1 కోటి రూపాయలు, పర్మనెంట్ వాళ్ళకి 2 కోట్లు. ఇలాంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా మేమైతే నిర్ణయం తీసుకుంటామని చెప్పి లోకేష్ గారు డైరెక్ట్గా చెప్పారు. దీన్ని ఎందుకండి శవ రాజకీయాలు చేయటం? మీరు అక్కడికి జనాలు రాకపోతే అంటే 100 రూపాయలు ఇచ్చి తీసుకొని వచ్చి ఈ నాటకాలు ఆడటం దేని చెప్పు.